హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే షాప్లో ఉన్నాను. అయితే డైలీ నేను షాప్లో రియాన్షుని పట్టుకొని, బాబు చిన్నోడు కదా, బాబుని పట్టుకొని ఎలా వర్క్ చేస్తాను, కస్టమర్లని ఎలా హ్యాండిల్ చేస్తాను అన్నదైతే మొత్తం అయితే ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎలా ఉంటాను షాప్లో అన్నదైతే ఈరోజు మొత్తం మీకు చూపిస్తాను. ఓకే అండి, వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, ఎలా చేస్తుంది బాబుని పట్టుకొని అన్నదైతే మీకైతే మొత్తం వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే బాబు అయితే ప్రజెంట్ ఫస్ట్ మార్నింగ్ రాగానే పడుకొని ఉంటాడు కాసేపు, ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి షాప్కి రాగానే పడుకుంటాడు. ఇక్కడ ముందైతే మొత్తం కస్టమర్లు ఉంటారు. లోపల ఇక్కడ బాబుని పడుకోబెట్టి అయితే నేనైతే సిస్టమ్ ముందు కూర్చొని అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాను. ట్రావెలింగ్ చేసి వస్తాం కాబట్టి రాగానే బాబు అయితే పడుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత అయితే లేస్తాడు. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా కాసేపు పడుకుంటాడు. ఇప్పుడైతే మార్నింగ్ 10 వరకు అయితే షాప్కి అయితే వచ్చేస్తాము. 10కి వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పడుకుంటాడు. పడుకున్నంతసేపు అయితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రీగా వర్క్ చేసుకోగలుగుతాను. ఒకవేళ తను లేచాడంటే మాత్రం మొత్తం పట్టుకొని పని చేయాల్సి వస్తుంది. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా షాప్కి వస్తామండి. నేను ఒక్కదాన్ని ఏం రాను. వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి వస్తాము. మాకు 2 వేరు షాపులు ఉన్నాయి. తనకి ఆధార్ సెంటర్ ఉంది. తర్వాత మిగతా ఆన్లైన్ వర్క్ అంతా నేనే చూసుకుంటాను. తను రాగానే షాప్ ఓపెన్ చేసేస్తే ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత మొత్తం నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఒక ఆడపిల్ల తలుచుకుందంటే ఏదైనా సాధించగలుగుతుందండి. నేనైతే చాలామంది అంటారు, ఎందుకంటే ఒక తెలంగాణ అమ్మాయి మహారాష్ట్రకి వచ్చి అయితే పనిచేస్తుంది అలానైతే చాలామంది అంటారు. నాకైతే అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇది షాప్ ముందండి. ఇలా అయితే కస్టమర్లు అయితే అక్కడ ముందట నిల్చొని అయితే వాళ్ళకి ఏం పని ఉంటే ఆ పని అయితే చేయించుకొని అయితే వెళ్తారు. ఏంటంటే మళ్ళీ వర్క్ చేసుకుంటూ నేను వీడియో ఒక్కదాన్నే ఉంటాను. అలాగే బాబుని చూసుకోవాలి, అలాగే కస్టమర్లను చూసుకోవాలి, అలాగే వీడియో తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. అయినా కానీ నేను ఎలా ఉంటానన్నది అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫస్ట్ టైం. అందుకనే నేనైతే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే తప్పకుండా మర్చిపోకండి. షాప్కి వచ్చే కస్టమర్లు ఒక్కొక్కరు లాగా ఉంటారండి. కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పగానే అర్థమవుతుంది. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 4-5 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏమవుతుంది, ఏం చేసుకోవాలన్నది. అందరు కస్టమర్లకు అన్నీ చెప్పి వాళ్ళకు నచ్చేలా వర్క్ చేయాలండి, ఏది మిస్టేక్ కాకుండా. ఎందుకంటే అలా చేస్తేనే మళ్ళీ ఇంకొకసారి కూడా కస్టమర్లు మన కాడికి అడిక్ట్ అయ్యి మన కాడికి వచ్చే అవకాశం ఉంటుంది కదా, అందుకనే అలా చేయాలి. నేను ఒక ఆడపిల్లనై అలాగే ఒక బాబుని పట్టుకొని కూడా ఇంత వర్క్ చేయడానికి నన్ను ఇంత ఇన్స్పిరేషన్ చేసింది మాత్రం మా హస్బెండేనండి. ఎందుకంటే నేను తెలంగాణ అమ్మాయిని అయి ఉండి మహారాష్ట్ర అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఏంటంటే నాకు మహారాష్ట్రలో ఏ విధంగా ఉంటుంది అంటే ఇటు ఎడ్యుకేషన్ వేరు ఉంటుంది, తెలంగాణ ఎడ్యుకేషన్ వేరు ఉంటుంది. మొత్తం కూడా నాకైతే చెప్పి ఎలా పని చేయాలి, ఇక్కడ ఏం చేస్తే ఏమవుతుంది, కస్టమర్లతో ఎలా మాట్లాడాలని అయితే అన్నీ నాకు నేర్పించాడు. ఆ తర్వాత నేనైతే ఏ కస్టమర్ని కూడా తిరిగి పోనివ్వకుండా కస్టమర్లందరికీ నచ్చే విధంగా అయితే వర్క్ చేస్తూ ఇప్పటి వరకు అయితే ఇలాగే కొనసాగిస్తున్నాను. ఒక 1 అవర్ సేపు అయితే పడుకున్నాడండి, ఇక లేచేశాడు. ఇప్పటి నుంచి ఉంటుంది అసలు కథ ఏంటంటే తనని పట్టుకొనే వర్క్ చేయాలి. నిద్ర లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రం ఏం పని చేయనీయడండి, ఎందుకంటే తనని ఎత్తుకోవాలి. తనని ఎత్తుకొని కొన్ని వాటర్ తాపించిన తర్వాత కొంచెం సేపు తను కూల్ అయ్యేంత వరకు మాత్రం అలానే ఎత్తుకొని ఆడిపించుకుంటూ అటు ఇటు చూపించుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ నార్మల్గా తనే ఆడుకుంటాడు. కస్టమర్లు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటాడు. అట్లా ఉన్నాడు కాబట్టి నేనైతే షాప్లో ఒక్కదాన్ని వర్క్ చేయగలుగుతున్నాను బాబుని పట్టుకొని. లేకుంటే మాత్రం అస్సలు అయ్యేది కాదండి, ఎందుకంటే తను ఒక్కడనే. నేనంటే షాప్లో సిస్టమ్ ముందు వర్క్ చేసుకుంటున్నా కానీ తన కింద తనకి బొమ్మలు ఆడుకునే ఆట వస్తువులు అన్నీ వేస్తే తను ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఎవరు కస్టమర్లు వచ్చినా కానీ వాళ్ళు ఎత్తుకోమన్నా కానీ వాళ్ళు ఎత్తుకున్నా కానీ వాళ్ళ దగ్గర కూడా ఏడవకుండా వాళ్ళతో ఆడుకుంటూనే ఉంటాడు. అందుకోసమే తను రియాన్ష్ అలా ఉన్నాడు కాబట్టి నేనైతే ఇంత సక్సెస్ఫుల్గా తను 1 మంత్ బేబీ ఉన్నప్పటి నుంచి మాత్రం సింగిల్గా అయితే వర్క్ అయితే చేయగలుగుతున్నాను.
ఇంకా తను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉండేవాడు. ఏం ముట్టకపోయేది, ఏం చేయకపోయేది కాబట్టి అప్పుడైతే ఇంకేం అంటే చాలా కంఫర్టబుల్గా పనిచేసేదాన్ని. ఇప్పుడు మాత్రం తను అంబాడుతున్నాడు, అలాగే నిలబడుతున్నాడు. ఇంకొంచెం అయితే నడవడానికి కూడా ట్రై చేస్తాడండి. ఇప్పుడైతే మొత్తం అన్నీ ఎక్కడున్నా సామాన్ అంతా పీకి పడేస్తున్నాడు. లోపల ఉన్న సామాన్ అంతా బయట పడేస్తాడు. కస్టమర్లు అటన్నిటిని ఏరిలో పైకి ఇస్తారు. మళ్ళీ తనైతే ఒక్క వస్తువు ఒక కాడనైతే ఉంచడం లేదు. తనని పట్టుకొని పని చేస్తున్నా కానీ ఆ కీబోర్డ్ని ముడతా ఉంటాడు, మౌస్ని ఎగ్గి పడేయడానికి ట్రై చేస్తాడు. ఎప్పటికీ ఏదో ఒకటి ముడుతూనే ఉంటాడు. లేకుంటే పేపర్స్ ప్రింటర్ల నుంచి వెళ్ళేటప్పుడు పేపర్ని తీసుకుంటూ చింపి పడేయడానికి ట్రై చేస్తాడు. చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరం పనికి వెళ్ళడం అవసరమా షాప్కి, ఒక్కడే హ్యాండిల్ చేసుకుంటే కాదా అంటానని చాలామంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే మాకు 2 షాపులు ఉన్నాయి. మేమిద్దరం మార్నింగ్ రాగానే కలిసి వస్తాము, మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రమే కలిసి వెళ్తాము, కానీ మధ్యలో ఎప్పుడైతే కలుసుకోము. ఎందుకంటే మార్నింగ్ రాగానే కలిసి వస్తాము. తను నన్ను షాప్ దగ్గర వదిలేసి షాప్ ఓపెన్ చేసి అయితే ఆధార్ సెంటర్కి వెళ్ళిపోతాడు. తను అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ఇక్కడికి వస్తాడు. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ షాప్ క్లోజ్ చేసి అయితే మళ్ళీ వెళ్ళేటప్పుడే కలిసి వెళ్తాము. అందుకని అందరు ఏమనుకుంటున్నారు, ఒక షాప్లో పనిచేస్తుంది అంటే ఒకటే ఉంది కదా వీళ్ళకి, ఇతను ఒక్కడే వెళ్ళి పనిచేస్తే సరిపోదా, చిన్న బాబుని పట్టుకొని కూడా ఆమెను ఎందుకు తీసుకెళ్తున్నాడని అయితే చాలామంది తెలియని వాళ్ళు అన్నారు. కానీ తెలిసిన వాళ్ళైతే ఎవరు అలా అపార్థం అయితే చేసుకోలేదండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మార్నింగ్ వచ్చి షాప్లో మొత్తం వర్క్ చేసుకొని బాబుని చూసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ 7-8 వరకల్లా ఇంటికి వెళ్ళిపోతామండి. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి, బాబుకు తినిపించాలి, మేము తిని మళ్ళీ పడుకోవడం వరకు 10-10:30 నైట్ అలా అవుతుంది. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ వర్క్ చేసుకోవాలి, ఇంట్లో పనులన్నీ వంట చేసుకోవాలి, బాబుకు తినిపించి బాబుకు స్నానం చేయించి బాబుని చూసుకోవాలి. అలాగే మళ్ళీ షాప్కి వచ్చి మళ్ళీ బాబుని చూసుకుంటూ వర్క్ చేసుకోవాలి. ఇదే అండి నా లేచాక ఒక 1/2 hour ఎవరి దగ్గరికి వెళ్ళాడండి. అలా పట్టుకొని వర్క్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అవుతాడు కదా, అలా కూర్చుండబెట్టి తన ముందు తన బొమ్మలన్నీ ఆడుకునే వస్తువులన్నీ వేసాక వాటితోనే ఆడుకుంటూ ఏడవకుండా హాయిగా ఉంటాడు. అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు నేనైతే స్పీడ్గా మళ్ళీ వర్క్ చేసుకోగలుగుతాను. కస్టమర్లు ఎవరున్నా కానీ, కస్టమర్లు లేనప్పుడు కూడా నేను కూడా కింద కూర్చొని బాబుతోనే ఆడుకోవడానికి ట్రై చేస్తాను. తనని ఆడిపించడం, తనని నవ్వించడం, తనకు అవి మాటలు చెప్పడం. ఎందుకంటే మేమిద్దరం వర్క్ చేయడం వల్ల బాబుకి అసలు టైమే ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ ఆధార్ సెంటర్లో ఉండి ఈవినింగ్ వస్తాడు. అలాగే నేను మార్నింగ్ అంతా బాబుతోనే ఉంటాను షాప్లో, కానీ బాబుకు టైం ఇవ్వలేకపోతాను. మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ బాబు తినిపించి పడుకోబెడతాను. అందువల్ల తనని ఆడిపించడం, నవ్వించడం లాంటివి అయితే ఏం ఎక్కువ కుదరవు. కాకపోతే ఏంటంటే నేను మరీ కస్టమర్లు ఎవరు లేనప్పుడు మాత్రం మొత్తం తన కోసమే టైం కేటాయించి మొత్తం తననే పట్టుకొని ఆడిపిస్తూ అవి మాటలు చెప్తూ బుజ్జగిస్తూ అయితే ఉంటాను. నా హస్బెండ్ కూడా మార్నింగ్ టైం దొరుకుతుందండి. ఎందుకంటే లేవగానే బాబుని పట్టుకొని తనని ఆడిపించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ 10 వరకు షాప్కు రాగానే మళ్ళీ వెళ్ళిపోతాము. ఎవరి పనులలో వాళ్ళం బిజీగా ఉంటాం కాబట్టి తను మార్నింగ్ చూసుకుంటాడు మొత్తం బాబుని. అలాగే నేను షాప్కి వచ్చిన తర్వాత కస్టమర్లు ఎవరు లేనప్పుడు మొత్తం నేను తనని ఆడిపిస్తూ అలా ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్క రోజు అయితే అస్సలు డిస్టర్బ్ చేయడు, ఏడవడు, చక్కగా ఆడుకుంటూ నన్ను అయితే మొత్తం మర్చిపోయి అయితే తనే ఆడుకుంటూ పని చేసుకొని ఇస్తాడు. ఒక్కొక్క రోజు మాత్రం మొత్తానికి నాకు చంకే దిగడండి. ఎప్పటికి ఎత్తుకోవాలని చూస్తాడు, దించుతూ చేస్తాడు. అలా అని పట్టుకొని పని చేయడం చాలా కష్టమవుతుంది. కానీ ఆగనప్పుడు ఏం చేస్తాము, పట్టుకొని పని చేయాల్సిందే కదా, తప్పదు. కస్టమర్లు అందరినీ చూసుకుంటూ బాబుని చూసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ తప్పదు. కాబట్టి నేనైతే కష్టం అనుకోకుండా ఇష్టంగా వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే తను 1 month ఉన్నప్పటి నుంచి కూడా తను పట్టుకొనే పని చేస్తున్నాను కాబట్టి అయితే అంతగా ఏమనిపించడం లేదు. కానీ ఇబ్బంది మాత్రం ఎవరికైనా ఉంటుందండి. ఎందుకంటే ఒక బాబుని పట్టుకొని పని చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. తనకైతే ఆఫ్టర్నూన్ అయితే నేనైతే బాక్స్ తీసుకొని వస్తాను. అయితే తనకు కొంచెం ఇట్లా కస్టమర్లు ఎవరు లేనప్పుడు ఉన్నా కానీ కస్టమర్లు ఉన్నా కానీ ఒక 5 minutes కూర్చోండి, బాబుకి తినిపిస్తున్నాను, తినిపించిన తర్వాత మీ పని చేసి పెడతానని చెప్పగానే వాళ్ళైతే ఆగి
కూర్చున్న వెంటనే బాబుకైతే మెల్లగా ఆడిపించుకుంటూ అది చేసుకుంటూ, ఎందుకంటే చిన్న పిల్లలు తినడానికి అంత మారం చేయరు. మళ్ళీ పెరుగుతుంటే చిన్నపిల్లలు అసలే తినరండి. చిన్నప్పుడు తిన్నంత కూడా ఇప్పుడైతే పెరుగుతున్నప్పుడైతే తినరు. అందుకని తనని ఆడిపించుకుంటూ అట్లా చేస్తూ ఇట్లా చేస్తూ మొత్తానికైతే కొంచెం అయితే తినిపిస్తాను. తినిపించిన తర్వాత మళ్ళీ ఎవరైనా కస్టమర్లు ఉంటారు కదా, ఆ కస్టమర్ల పని చేయాలని ఏం చేస్తాను, ఎందుకంటే ఎక్కువ మగవాళ్ళు షాప్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళైతే కొంచెం పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడరు కదా. కొంతమంది మాత్రం మంచిగా ఎత్తుకుంటారు, కొంతమందికి అలవాటు ఉండక ఎత్తుకోరు. అదే ఆడవాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మొత్తం బాబుని వాళ్ళే పట్టుకొని ఉంటారు పనిచేసేంతసేపు. ఇలా తనకి ఫీడింగ్ ఇస్తూ ఉంటే కొంచెం పని చేసుకొని ఇస్తాడని ఏం చేస్తాను, ఫీడింగ్ ఇస్తూనే ఒక హ్యాండ్తోనే వర్క్ చేసుకుంటాను. అట్లా చేసేటప్పుడు తన వేళ్ళని తన చేతుల్ని మొత్తం నా చెవులలో పెట్టడం, అట్లనే నోట్లో పెట్టడానికి, లేకుంటే హెయిర్ మొత్తం ఇట్లా గట్టి ఇగ్గి పడేస్తాడు. అలా చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఫీడింగ్ ఇస్తున్నా కొంచెం సేపన్నా సైలెంట్గా ఉంటాడు. అలా కొంచెం కస్టమర్ని అయితే చూసుకోవచ్చు అనేసి అయితే నేను అలా ఫీడింగ్ ఇస్తూనే వన్ హ్యాండ్తోనే పనిచేస్తాను. తర్వాత అక్కడ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ కింద కూర్చొని అందులోనే ఉంటాడు. ఎంత పిలిచినా బయటికి రాడు, అక్కడే ఉంటా అంటాడు. చూసారు కదా అండి, ఇదే ఈరోజు వీడియో. నేను బాబుని పట్టుకొని ఎలా హ్యాండిల్ చేసుకుంటాను ఒక్కదాన్ని అన్నదైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే ఇంకా నాకు మంచి మంచి వీడియోలు చేయాలన్నది అయితే బూస్టప్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.